జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను ఉరివేసి చంపేశాడు ఒక భర్త. పిల్లలు పుట్టడం లేదు అనే కారణంతో భర్త ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. కొడిమియాలకు చెందిన మహేందర్తో మమతకు పెళ్ళైంది. అయితే మమతను అదనపు కట్నం కోసం వేధించేవాడు మహేందర్. అలాగే పిల్లలు పుట్టడం లేదు అంటూ మహేందర్ ఫ్యామిలీ టార్చర్ పెడుతూ ఉంది. ఆమెను వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య మమత. ఏప్రిల్ 24వ తారీఖున భార్యను ఇంటికి తీసుకొచ్చాడు మహేందర్. అదే రోజు రాత్రి మమత మెడకు తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి భర్త మహేందర్ చంపేశాడు. మమత కనిపించడం లేదంటూ అప్పటి నుంచి నాటకాలు ఆడడం మొదలుపెట్టాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సెర్చ్ చేసేటప్పటికీ కుళ్ళిన స్థితిలో మమత మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొడిమియాల పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. ఏం జరిగింది, అసలు ఎందుకు చంపిండని మీరు భావిస్తున్నారు? సార్ వాడు మొత్తం సైకో సార్. వాడు మొత్తం తాగుడు తిరుగుడు. నా బిడ్డ 2 సార్లు పంచాయతీ అయింది. పంచాయతీ అయితే చేస్తే తోలకపోతే నేను తోలాలని చెప్పాను సార్. తోలంటే మళ్ళీ ఏం చేసిండు, పోయిండు. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి నేను తోలకపోతాను అందరితో పెద్దతో చెప్తాను. ఇప్పుడు తోలని చెప్పిన వాళ్ళు సరే పోనీ పెద్దతో చెప్పినాక ఒకసారి చూద్దాం పోనీ అని వాళ్ళు తోలలేదు సార్. తోలినాక తీసుకుపోయి 3వ రోజులకు తీసుకుపోయిండు. కథ పోయి ఇట్లా చేసి చంపేసిండు సార్. మొత్తం ఘోరంగా చంపేసిండు సార్. అంటే ఇప్పుడు దీనిలో ఎవరెవరు ఉన్నారని భావిస్తున్నారు ప్రస్తుతం దృష్టిలో? అయితే అత్త మామతో పాటు కొంతమంది మరుదులు సైతం ఉన్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఎవరెవరు కలిసి చంపిరు, ఎట్లా చంపిరు అంటే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో మీరు ఏమని ఫిర్యాదు చేశారండి? సార్ తల్లి తండ్రి నా అల్లుడు వాళ్ళిద్దరు 5 మనుషులు 5 కలిసి నా బిడ్డ చచ్చిపోయింది సార్. 5. అంటే ప్రస్తుతం అయితే చంపిన తర్వాత అయితే తనైతే ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడం జరిగింది. కొంత హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుంది. 20 సంవత్సరాలు అయితే కాపురం చేయడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత చంపడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నారు? సార్ 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. సార్ తల్లిదండ్రి వాళ్ళ ఆస్తి కోసం నన్ను బాధ పెట్టిండు. మా భూమి అడిగిరాని చేశానని చెప్పంటే మేము కూడా వేణం సార్. పోతే వాళ్ళ తల్లి ఇస్తా అన్నది. ఇస్తా అంటే ఇవ్వకపోతే దాని గురించి మేమేం చేస్తాం? నీ ఆస్తికి నువ్వు పంచుకొని చెప్పి ఎన్నిసార్లు అన్న నా భార్య నా బిడ్డను రోజు ఇదే వేధింపుడు. నువ్వు అత్తలేవు, నువ్వు చేస్తలేవు, నీది సంసారం కదా ఇది అని చెప్పి నువ్వు వేయించుడు పెట్టిండు. నువ్వు అట్లయినా వేయడం చేసినావు. వాళ్ళ ఈ తల్లిదండ్రి అన్నందుకు మేమేం చేస్తాం? రోజు ఇదే గొడవలు పెట్టుకుంటా నా బిడ్డను టార్చర్ పెట్టుడు. ఎప్పుడు ఇదే టార్చర్ పెట్టు. తాగుడు అచ్చుడు తెల్లందాక రాత్రి 3 గంటల దాకా రోజు ఇదే లొల్లి. అయినా భరించింది నా బిడ్డ. భరించి రాజకీయ తీసుకుపోయి చంపేసిండు.